హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్గా పెనం పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఆగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఒక 2. తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత టమాటాలు వేసుకోండి, 2 టమాటాలు. అవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పెరిగేసుకోండి. అది బాగా కలుపుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి, మీకు సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి. తర్వాత ఆల్రెడీ పసుపుతో మనం మగ్గబెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకోండి. జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి. తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అది బాగా తిరగబడి మరిగిన తర్వాత వాటర్ అందులో బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను. అంతే, టేస్టీ అయిన బిర్యానీ రెడీ.